కుధీరాం చట్టోపాధ్యాయ గారి ఇల్లు ఇప్పుడు ఆశ్రమంగా ఉంది రామకృష్ణ మఠ్ ఆధ్వర్యంలో. అంటే ఇది వారి ఇల్లు, అంటే స్వామి రామకృష్ణ పరమహంస యొక్క పుట్టిన స్థలం, ఇది వారి జన్మస్థలం, వారి నాన్నగారు నివసించిన ప్రదేశం. ఖుదీరాం రామకృష్ణ సేవాశ్రమం. చాలా చిన్ని కుటుంబం నుంచి వచ్చారు రామకృష్ణ పరమహంస. ఈ ఇంటిలో వారు నివసించడం జరిగింది. రామకృష్ణ పరమహంస గారు, ఇది వారు నివసించిన, వారి నాన్నగారు నివసించిన నిజమైన గది ఇది. ఈ గదిని ఇలా నిలబెడుతూ పైన సపోర్ట్ ఇస్తూ కొంత నిర్మాణం చేశారు. రామకృష్ణ పరమహంస గారు స్వయంగా బాల్యంలో నివసించిన ఇల్లు, వారి నాన్నగారి నివాసం. పొగచూరి నివాసాలు పురాతనమైంది. వాటికి కొన్ని కర్రలు కలిపి, పాతదాన్ని ఉంచుతూ కొత్త కర్రలు కలిపి మళ్ళీ పునర్నిర్మించి నిలబెట్టారు ఇల్లుని. బయట నుంచి రామకృష్ణ పరమహంస గారి ఇల్లు ఇది ఇప్పుడంతా ఆశ్రమం. జన్మస్థలం రామకృష్ణ పరమహంస. 1846లో రామకృష్ణ పరమహంస ఇక్కడ శివుడి వేషం వేసి స్కూల్లో, అక్కడ శివుడిలో మమైకమైపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన ప్రదేశం ఇది. మూడవసారి సమాధి స్థితిని అందుకున్న ప్రదేశం రామకృష్ణ పరమహంస. గదాధర్ ఠాకూర్ అంటారు ఇక్కడ. ఠాకూర్ అంటే దేవుడు అని, ట్యాగోర్ అంటే రవీంద్రనాథ్ ట్యాగోర్ కదా, దానికి దీనికి తేడా ఉంది. ఠాకూర్ అంటే దేవుడు. ఇక్కడ శివుడి వేషం వేసి ఇలాగే సమాధిలోకి వెళ్ళిపోయారు రామకృష్ణ పరమహంస. 5 సంవత్సరాల వయసులో రామకృష్ణ పరమహంస గారు ఈ పాఠశాలలోనే చదువు కోసం విద్యాభ్యాసం చేయడం జరిగింది. రామకృష్ణ పరమహంస గారి చేతి వ్రాత అది.